తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల మరి వాటిని పంచేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటి వరకు లేనటువంటిది నూతనంగా మరి ఒక డిజిటల్ కార్డు అంటే రేషన్ కార్డు దాదాపు ఇక్కడ చాలా మందికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ చేయదలుచుకున్నటువంటి వార్తను ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మరి ప్రకటించినటువంటి విషయం చూస్తున్నాము. గత కొంతకాలంగా కేవైసీ చేయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కేవైసీ చేయించుకోండి అని చెప్పి మరి లాస్ట్ డేట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ నెల 10 వరకు కూడా ఇంకా మరి కొద్ది రోజులు 3 రోజుల టైం ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల్లోపు ఎవరైనా చేయించుకొని వాళ్ళు ఎవరైనా కేవైసీ చేయించుకోకపోతే వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళందరూ కూడా ఇంకెవరైనా మిస్ అయితే ఇప్పటికైనా కేవైసీ చేయించుకోండి. మరి చేయించుకుంటేనే మీకు 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఈ యొక్క డిజిటల్ కార్డులను మరి అందజేయనున్నటువంటి ప్రభుత్వము మరి కొత్తగా రూపొందించినటువంటి డిజిటల్ కార్డులను అందరూ కూడా అందుకోవాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటిదే. ఇది మొదటగా మరి సంగారెడ్డిలోని లాంఛనంగా ప్రారంభించనున్నటువంటి ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమం డెబిట్ కార్డు సైజులో బార్కోడ్తో రానున్నటువంటి కొత్త రేషన్ కార్డు డెబిట్ కార్డ్ సైజు అంటే మన ఏటీఎం కార్డు పాన్ కార్డు సైజులో ఉన్నటువంటి ఒక డిజిటల్ రేషన్ కార్డును మీకు అందరికీ అందజేయనున్నారు. ఇప్పటికైనా మిస్ కాకండి, మీ కార్డును మీ సొంతం చేసుకోండి. ఇది అన్ని సంక్షేమ పథకాలలో కూడా ఎలాంటి ఆధారం అది లేకుండా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అందుకని మీరు ఈ కార్డు మిస్ కాకుండా అందరూ అందుకోవాలి. ఇలాంటి మంచి అవకాశానికి శ్రీకారం చుట్టినటువంటి మరి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం.